జీటీవీ తెలుగు ఛానల్ అప్డేట్స్. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. మే 9న ఏర్పడిన ఈ పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ టోర్నమెంట్ను వాయిదా వేయవలసి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం మే 16న టోర్నీ తిరిగి ప్రారంభం కానుండగా ఫైనల్ మ్యాచ్ను కోల్కతాలో కాకుండా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఢిల్లీ ధర్మశాలలో మ్యాచ్లు ఇకపై జరగకుండా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో టోర్నమెంట్ 4 ప్రధాన వేదికలకే పరిమితం కావచ్చని తెలుస్తుంది. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్లను హైదరాబాద్లో నిర్వహించేందుకు యోచన జరుగుతుంది. వర్షాల భయం, భద్రతా పరిస్థితుల నేపథ్యంలో వేదికల మార్పుపై బీసీసీఐ పునరాలోచన చేసింది. మే 11న బీసీసీఐ అధికారులు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. టోర్నీ షెడ్యూల్పై ప్రసారకులు, స్పాన్సర్లు, రాష్ట్ర సంఘాలు, ఫ్రాంచైజీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. భారత ప్రభుత్వ అనుమతి కూడా కీలకమని ఆయన అన్నారు. మరోవైపు మే 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల ఫ్రాంచైజీల వ్యూహాలకు గణనీయమైన ప్రభావం ఉండవచ్చు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు తమ దేశాల షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకొని ముందే తిరిగి వెళ్ళిపోవలసి వచ్చే పరిస్థితులు ఎదురవ్వచ్చు. జూన్లో జరగనున్న బైల్ టల్టరిల్ సిరీస్లు, ఇతర అంతర్జాతీయ టోర్నీల కారణంగా కొన్ని జట్లు తమ స్టార్ విదేశీ ఆటగాళ్లను ప్లే ఆఫ్ మ్యాచ్లకు వినియోగించలేకపోవచ్చు. ఫలితంగా ఫ్రాంచైజీలు తమ బెంచ్ స్ట్రెంగ్త్ను పరీక్షించవలసిన అవసరం ఏర్పడవచ్చు. టోర్నమెంట్ను విజయవంతంగా ముగించేందుకు బీసీసీఐతో పాటు సంబంధిత రాష్ట్ర సంఘాలు, పోలీస్ విభాగులు, ప్రసారక సంస్థలు సమన్వయంతో పనిచేయవలసిన అవసరం ఉంది. ఈ సీజన్ ఐపీఎల్కు భిన్నమైన సవాళ్లతో కూడిన అనుభవాన్ని కలిగించబోతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు.